రెబెలియన్ ఆర్డర్ ఆఫ్ ద డే ఇది. Everybody wants to be a rebel. Everybody wants to be an action hero. Everybody wants to be an action heroine. అంటే గర్ల్స్ ఆర్ బోర్న్ బ్యూటిఫుల్ బై గాడ్. వాళ్ళకి ఎంత హైట్ ఉన్నా కూడా అందంగా ఉంటే అందంగా ఉన్నాయి అంటారు. కానీ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు లుక్ టాలర్. వై? దట్ ప్రూవ్స్ దేర్ ఈగోయిస్టిక్, దట్ రెబెలియన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట అది. దే వాంట్స్ టు లుక్ టాల్. They want to look taller than a guy also sometimes. So, ఇదిలో రెబెలియన్, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద రెబెలియన్. కాన్ఫ్రంటేషన్తో మాట్లాడుతూ ఒక మన సినిమాలో అనుకున్న రెబెలియన్ అంటే విజయశాంతి. నాట్ ఓన్లీ విజయశాంతి, Meryl Streep acted in many beautiful movies. She is very highly educated Hollywood actress. Meryl Streep అంటారు దాన్ని, ఆవిడని. సో ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు అన్నీ అలాగే ఉంటాయి. దెర్ షుడ్ బి ఎ పాయింట్ ఆర్గ్యుమెంట్ చేయడానికి, ఒక న్యాయం. ఈ మధ్యన జ్యోతిక కూడా 2-3 సినిమాలు అలా యాక్ట్ చేసింది తమిళ్లో. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసింది. ఆ విధంగా అది రెబెలియన్ యాటిట్యూడ్. రెబెలియన్ అంటే ఊరికనే గొడవ పడడం అనేది కాన్ఫ్రంటేషన్ కింద వస్తుంది. సీన్లో పాయింట్ ఉంటూ ఆ పాయింట్ని ఎత్తి చూపించి మాట్లాడగలిగే ఒక యూనియన్ లీడర్ కానీ, యూనియన్ లీడర్ని ఒక వర్కర్ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వివాదాన్నే ఆ రెబెలియన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ షుడ్ బి రెబెలియన్. బాడీ లాంగ్వేజ్ రెబెలియన్. అందరు హీరోలు కూడా ప్రతి సినిమాలోనూ హీరోయిన్ విలన్నే కొడతాడు. ఎంత కింద మీద పెట్టినా కూడా ఒక హీరో ఉన్నాడంటే విలన్ కొడతాడు. అది ఒక రెబెలియన్ కాదు. అది ఫోర్స్డ్, కన్స్ట్రైన్డ్ రెబెలియనిజం అనమాట. అది మనం కన్స్ట్రైన్డ్ అంటే ఫోర్స్ చేయబడ్డారు వాళ్ళు. అలా కాదు, సీన్ డిమాండ్ చేయాలి. అక్కడ ఎవరైనా సరే కొడతారని చెప్పేసి, ఎవరున్నా సరే ఆ నెల్లి కొట్టాలి అనుకునేవి కొన్ని సినిమాలు ఉంటాయి. అవి మీరే చూస్ చేసుకోవచ్చు. హాలీవుడ్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. యాక్చువల్గా రెబెలియన్ యాటిట్యూడ్ ఉంటూ అప్పుడు రెబెలియన్గా దానికి ఇప్పుడు ఈ మధ్యన బిల్డప్ సీన్స్ అంటారు అనమాట. బిల్డప్, ద సీన్ విల్ బి బిల్డప్ అనమాట. బిల్డప్ ఆ సీన్, ఈ సీన్, ఈ జోడ్డలు, అది కూడా మొత్తం అన్నీ వేసి తర్వాత హీరో వస్తూ ఉంటాడు అనమాట. దట్ మీన్స్ ద డైరెక్టర్ ఈజ్ టేకింగ్ ద మూడ్ ఇంటూ ద రెబెలియన్ క్యారెక్టర్ అనమాట. ఇటువంటి సీన్లు మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు చూడాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ స్టూడెంట్స్కి ఏమన్నా కావాలంటే ద మోస్ట్ మీనింగ్లెస్ సలార్. ప్రతిదీ మీనింగ్లెస్ ఎందుకన్నానంటే ద మూవీ ఈజ్ మీనింగ్లెస్. ఇట్స్ నైదర్ ఇన్ హిస్టరీ, ఇట్స్ నైదర్ ఇన్ మైథాలజీ, ఇట్స్ నైదర్ ప్రజెంట్ మూవీ, ఇట్స్ నైదర్ ఇన్ యెస్టర్డేస్ మూవీ. సో ఆల్ ఇట్స్ సాంబార్, బట్ ఎవ్రీ యాక్టర్ యాక్టెడ్ వెల్ because the attitude of the director is he wanted to show melodrama. Forget about ఎప్పుడు జరిగిందో వద్దు. ఒకటి గన్ మాడతాడు, ఒకటి ఇంగ్లీష్ మాడుతుంటాడు, అది మాడుతుంటాడు, ఆ వేషధారణ ఎక్కడ ఉండదు. తర్వాత వాళ్ళు రాజస్థానీ డ్రెస్ చేసుకుంటే ఒకటి ఏదంటే ఒక దేవత అంటది, ఇంకోటి ఏదో అంటారు. మిక్సర్ ఆఫ్ ఇట్స్ కల్మినేషన్ ఆఫ్ ఆల్ నాన్ సెన్స్ ఆ సినిమా యాక్చువల్గా. బట్ స్టిల్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ మెలోడ్రామాటిక్ ఫిల్మ్. ఆల్ యాక్టర్స్, స్టార్స్ యాక్టెడ్ వెరీ వెల్. సో దట్ ఈస్ కాల్డ్ ఎ రెబెలియన్ మూవీ. 100% రెబెలియన్ మూవీ అంటే అది. వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు అనేది తర్వాత విషయం, అది మీనింగ్లెస్ అయి ఉంటుంది. ప్రతి సీన్ వెరీ ఫోర్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెబెలియన్ కైండ్ ఆఫ్ ఎ మూడ్. ఎవ్రీ క్యారెక్టర్, ఆడు విలన్ కానీ ఆడు ఒకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ఒక హీరో, ఒక చిన్న అమ్మాయి, ఇంకోటి ఎవరితో, అది మొత్తం ఫుల్ బిల్డప్ డైరెక్టర్ అనమాట అది. సో ఆ సినిమా అంతా కూడా రెబెలియన్ ముద్దది.